దిస్ ఇస్ మజా వెల్కమ్ టు వాకే టీవీ స్పెషల్ బులెటిన్. పిడుగుల్ లాంటి సిక్సర్లు, ఫోర్లు, బుల్లెట్లా దూసుకొచ్చే బంతులు, మెరుపు లాంటి క్యాచ్లతో హోరెత్తిపోయే టీ20 పండగ వచ్చేసింది. భారత్ శ్రీలంక ఆతిథ్యంలో నేటి నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు జరిగే విశ్వ క్రీడా సంరంభానికి రంగం సిద్ధమైంది. 20 జట్లు 55 మ్యాచ్లతో ఈసారి జరగబోతున్నది 10వ టీ20 ప్రపంచ కప్. ముఖ్యంగా ఫుట్బాల్కు ప్రసిద్ధి చెందిన ఇటలీ జట్టు ఈ ప్రపంచ కప్తో క్రికెట్లోకి అరంగేట్రం చేయటం అందరినీ ఆకర్షిస్తోంది. గత టోర్నీ విజేత భారత్ మరోసారి టైటిల్ దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. దాయాది జట్లు భారత్, పాకిస్తాన్తో పాటు అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా గ్రూప్ ఏ నుంచి పోటీలో ఉన్నాయి. మరో ఆతిథ్య జట్టు శ్రీలంక, పటిష్ట ఆస్ట్రేలియా గ్రూప్ బి నుంచి మాజీ విజేతలు ఇంగ్లాండ్, వెస్టిండీస్ గ్రూప్ సి తరపున అమ్మితుమీకి సిద్ధమయ్యాయి. ఇక తొలి కప్పు కోసం ఎన్నాళ్లుగానో నిరీక్షిస్తున్న న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా గ్రూప్ డిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఇక ఇదే గ్రూప్ నుంచి సంచలనం సృష్టించేందుకు ఆఫ్ఘనిస్తాన్ సిద్ధంగా ఉంది. ప్రారంభ టీ20 ప్రపంచ కప్ జరిగిన 2007లో ఛాంపియన్ గా నిలిచిన టీమిండియా తర్వాతి కాలంలో ఆ స్థాయి ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. 2014 ఫైనల్లో పరాజయం పాలైంది. 2022లో సెమీఫైనల్ దశలోనే నిష్క్రమించింది. తదనంతరం అద్భుతంగా పుంజుకున్న భారత జట్టు 2 ఏళ్ల క్రితం రోహిత్ శర్మ సారథ్యంలో విశ్వ విజేతగా నిలిచి రెండవసారి కప్ను ఖాతాలో వేసుకుంది. గత టోర్నీలో జట్టును విశ్వ విజేతగా నిలబెట్టిన రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్కు గుడ్ బై చెప్పడంతో ఈసారి సూర్యకుమార్ నేతృత్వంలో భారత జట్టు కప్ వేటను ఆరంభించనుంది. ఇక ఈ దఫా పోటీలో ఆరంభానికి ముందే పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఇందులో అత్యంత చర్చనీయాంశమైన అంశం బంగ్లాదేశ్ జట్టు బహిష్కరణ. టోర్నీ ముందస్తు షెడ్యూల్ ప్రకారం గ్రూప్ ఏలో ఉన్న బంగ్లాదేశ్ జట్టు తన గ్రూప్ దశ మ్యాచ్లను భారత్లో ఆడాలి. కానీ భద్రతా కారణాల సాకుచూపుతో ఆ జట్టు భారత్లో ఆడేందుకు నిరాకరించింది. ఇక ఈ టీ20 ఫార్మాట్ గురించి, జరగబోతున్న మ్యాచ్ల గురించి ఈ రోజు మనతో డిస్కస్ చేసేందుకు ప్రముఖ క్రికెట్ అనలిస్ట్ సుధీర్ మహవాది మనతో ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. సుధీర్ సార్, నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నమస్తే మహేష్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ సార్, హౌ యూ సార్? డూయింగ్ గుడ్ అండి. yes సార్. సుధీర్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు టీ20 స్టార్ట్ అవబోతుంది. దాని గురించి మాట్లాడే ముందు ఒకసారి ఎస్టర్డే ఫస్ట్ మన టీంకి ఒకసారి కాంగ్రాట్స్ చెప్పేద్దామా? అఫ్ కోర్స్ మనం నిన్న ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఇండియా ఫేవరెట్స్ గా స్టార్ట్ అయినారు. అండ్ మనం అదే డిస్కషన్ లో అన్నాం మహేష్, సౌరవ్ సూర్యవంశి 20-25 ఓవర్స్ ఉన్నట్లయితే మ్యాచ్ యొక్క రూపం మారిపోతుంది అండ్ మ్యాచ్ ఇండియా చేతిలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్స్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. 80 డెలివరీస్ లో 175 బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీ టోర్నమెంట్ యాక్చువల్లీ, అండ్ ఫ్యూచర్ స్టార్ అండ్ అట్లాగే కెప్టెన్ కూడా అద్భుతంగా ఆడడం చూసాం. మాతే తర్వాత బౌలర్స్ కూడా చక్కగా కంట్రోల్ చేయగలిగారు. ఇంగ్లాండ్ కూడా మిడిల్ వికెట్స్ కోల్పోయినా కానీ కొంచెం వాళ్ళకు హోప్స్ కనబడ్డాయి, ఎందుకంటే వాళ్ళకు చాలా అద్భుతంగా ఆడాడు లాస్ట్ లో. బట్ ఇండియా డిడ్ వెల్ యాక్చువల్లీ. కంగ్రాచులేషన్స్. 6 టైటిల్స్ అంటే అండర్-19 లో మామూలు విషయం కాదు. అండ్ లెట్స్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఇన్ ది 2020 వరల్డ్ కప్ విచ్ ఇస్ బిగినింగ్ టుడే మహేజా. కంగ్రాచులేషన్స్ టు ది అండర్-19 టీమ్. ఫ్యూచర్ లో ఆఫ్ కోర్స్ ఈ టీం నుంచి చాలా మంది ఆడే ఛాన్సెస్ డెఫినెట్ గా కనబడుతున్నాయి. ఎస్ సార్. అండ్ ఈ రోజు చూసుకున్నట్లయితే ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది. అండ్ కొత్త జట్లు కూడా జాయిన్ అయ్యాయి. ఫుట్బాల్లో మనకి తిరుగులేనటువంటి ఇటలీ కూడా జాయిన్ అయింది. సో దీని గురించి ఈ రోజు మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది సార్? ఎస్పెషల్గా 3వ మ్యాచ్గా మంది జరుగుతుంది అమెరికాతో. అమెరికాని ఎంతవరకు మనం అంచనా వేయొచ్చు, ఎంతవరకు మనకి పోటీ ఇస్తుందని భావించవచ్చు? ఐ థింక్ ఎవ్రీ వరల్డ్ కప్ లో ఒక్కొక్క టీం, కొత్త టీం రావడం అనేది ఇట్స్ గుడ్ న్యూస్ యాక్చువల్లీ మహిజా. మీరు ఫుట్బాల్ విషయం తీశారు కనుక ఈ సంవత్సరం జరగబోయే ఫీఫా వరల్డ్ కప్ లో కూడా మహిజా మనం ఒక డిస్కషన్ లో చర్చించాం. 48 టీమ్స్ ఇప్పుడు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. అమెరికా, మెక్సికో అండ్ కెనడాలో ఈ వరల్డ్ కప్ జరుగుతుంది. జూలైలో స్టార్ట్ అవుతుంది. సో వెరీ నియర్ లోనే ఉంది. సో అట్లాగే క్రికెట్ లో కూడా సంఖ్య పెరగడం అనేది, 20 టీమ్స్ పార్టిసిపేట్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ గుడ్ థింగ్. ఎందుకంటే ఒక స్పోర్ట్ స్ప్రెడ్ అవుతుంది అంటే దాని యొక్క పాపులారిటీ పెరుగుతున్నట్టుగానే మనం చూడాలి, డౌటే లేదు అందులో. అండ్ ఇటలీ దే గోయింగ్ టు మేక్ డెబ్యూ యాక్చువల్లీ. అండ్ ఇటలీ కూడా పర్ఫార్మెన్స్ చక్కగానే ఉందండి. వాళ్ళకు కూడా కొన్ని రికార్డ్స్ సాధించినటువంటి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే యూరోప్ నుండి ఇటలీ రావడం అనేది ఫుట్బాల్, మీరు అన్నట్టుగా ఫుట్బాల్ కు పేరు అసలు అంటే ఇటలీ విషయం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం మనం. సో గుడ్ థింగ్ యాక్చువల్లీ. కంగ్రాచులేషన్స్ టు ఇటలీ టీమ్, ఎందుకంటే ఫస్ట్ టైం ఆడబోతున్నారు. అండ్ ఐ థింక్ దే విల్ ప్లే వెల్ అని చెప్పి మనం ఆశిద్దాం. సో ఇట్స్ గుడ్ థింగ్ అండి ఫర్ క్రికెట్. రైట్. ఒకసారి మరి ఇండియా అమెరికా ఒకసారి వాళ్ళ పొజిషన్స్ ఒకసారి. వెల్, ఇండియా అమెరికా మ్యాచ్ నేను అనుకుంటాను అంత ఈజీగా మాత్రం కాకపోవచ్చు ఇండియాకి. ఎందుకంటే అమెరికన్ టీంలో చాలా అద్భుతమైనటువంటి ప్లేయర్స్ ఉన్నారు. ముఖ్యంగా
ఇండియా నుంచి వెళ్ళి అమెరికాలో సెట్ అయిన ప్లేయర్స్ కూడా ఇండియాలో ఆడి వెళ్ళిన వాళ్ళు. మీరు ఎస్. ఎగ్జాంపుల్ గా తీసుకోవాలంటే ఇప్పుడు ముంబైలో జరుగుతుంది మహిజ. సో ముంబైకి చెందినటువంటి క్రికెటర్ అండ్ ముంబై వర్సెస్ కర్ణాటక రంజీ ట్రాఫీ మ్యాచ్ అయినప్పుడు కేఎల్ రాహుల్ లాంటి బ్యాటర్ ను క్లీన్ బౌల్డ్ చేసినటువంటి సౌరవ్ నెట్వాల్కర్ ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ కూడా అమెరికన్ టీమ్ లో, అండ్ చాలా ఎక్స్పీరియన్స్ తో పాటు అతనికి వికెట్ టేకింగ్ ఎబిలిటీ కూడా ఉంది. స్లో డెలివరీస్ వేస్తాడు, సర్ప్రైజింగ్ చేస్తుంటాడు బ్యాటర్స్ ను. సో నేను అనుకుంటాను అతన్ని ఎలా ఎదుర్కోబోతాడు, బికాస్ ముంబై ఇట్స్ గోయింగ్ టు బి హిస్ హోమ్ టౌన్ ఆల్సో. ఎస్ ఎస్ సో అది కూడా అతనికి ఒక డ్రీమ్. ఎందుకంటే ఇప్పుడు అమెరికాకి ఆడుతున్నప్పటికీ కూడా ఇండియాకి ఆడదాం అనుకున్నాడు, బట్ అమెరికా వెళ్లాల్సి వచ్చింది ఎడ్యుకేషన్ కొరకు. అక్కడ సెటిల్ అయిపోయినాడు, ఇప్పుడు అమెరికన్ టీమ్ లో ఆడుతున్నాడు. సో అలా హర్మీత్ ఉన్నాడు, అట్లాగే మీకు మిలింద్ కుమార్, మీకు ఢిల్లీకి ఆడినటువంటి ప్లేయర్ ఐపీఎల్ లో, అంటే తర్వాత రాయల్ ఛాలెంజర్స్ టీమ్ లో ఉన్నటువంటి ప్లేయర్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు. సో Yes. అటువంటి ప్లేయర్స్ అందరూ నేను అనుకుంటాను ఒక మంచి కాంపిటీషన్. అండ్ అట్లా మీకు మనోహర్ పటేల్ కూడా మర్చిపోకండి, ఫ్రమ్ Yes, గుజరాత్ యాక్చువల్లీ సెటిల్డ్ ఇన్ అమెరికా అండ్ ఒక ఏం తోటి వెళ్ళాడు అండ్ ఇప్పుడు అమెరికాకు లీడ్ చేస్తున్నాడు. దే ఆర్ ఆల్ వెరీ గుడ్ ప్లేయర్స్ అండి. దే గాట్ వెరీ గుడ్ బౌలింగ్ లైనప్ యాక్చువల్లీ. కపుల్ ఆఫ్ గుడ్ స్పిన్నర్స్ ఉన్నారు, కపుల్ ఆఫ్ గుడ్ పేసర్స్ ఉన్నారు. గౌజ్ అని చెప్పి ఒక మంచి వికెట్ కీపర్ బ్యాటర్ కూడా ఉన్నాడు. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఆడిన వాళ్ళు ఆడుతున్నారు ఇప్పుడు అమెరికన్ టీమ్ లో. అండ్ అట్లాగే ఎక్కువ ఇండియన్స్ ఉన్నారు అంటే మీరు అర్థం చేసుకోండి, ఇండియాలో ఆడి అక్కడికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిన ఉన్నారు వాళ్ళు. కనుక I Yes. think, వాళ్ళకి I ఇక్కడ think ఈ పిచ్ ఇదంతా కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది, కొత్తదనం ఉండదు. అందులోనూ అమెరికా లాస్ట్ టైం ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి అంచనాలకు మించి దుమ్ములే పాడింది లాస్ట్ సిరీస్లో. సో ఈసారి మనకి ఎంత టఫ్ అవ్వబోతుందా, లేదంటే ఓకే చూసి చూడనట్టు మనం ఇండియన్ ప్లేయర్స్ నెగ్లెజిబుల్గా ఉండకూడదు అనేది ఒకసారి మీరు అలా చూసి చెప్తారు. ఈ ఒకటి మహిజ T20 లాంటి ఫార్మాట్ లో ఐ థింక్ ఏ టీమ్ ను కూడా మీరు తక్కువ అంచనా వేయలేరు. ఎందుకంటే ఈవెన్ 50-50 లో కూడా 1996 లో కెన్యా డెబ్యూట్ చేసినప్పుడు కూడా వెస్టిండీస్ నోటించినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మనం మిన్యూస్ అంటాం కానీ ఐ థింక్ ఆఫ్ఘనిస్తాన్ చేయలేదా స్టార్టింగ్ లో వచ్చినప్పుడు. ఆఫ్ఘనిస్తాన్ ఒక మంచి ఎస్టాబ్లిష్ చేసుకుని ఒక మంచి టీమ్ గా తయారైంది. బంగ్లాదేశ్ కూడా స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇండియా ఓడించలేదా 2007 వరల్డ్ కప్ లో? చెప్పండి. ఎస్ దీస్ థింగ్స్ హ్యాపెన్ యాక్చువల్లీ. అంటే అలా కాకుండా అమెరికన్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇండియన్ టీం నేను అనుకుంటాను వాళ్ళను అసలుకే తక్కువ అంచనా వేరు. ఎందుకంటే వాళ్ళ ఎబిలిటీ తెలుసు అండ్ మంచి హిటర్స్ ఉన్నారండి, మంచి రికార్డ్స్ సృష్టించినటువంటి ప్లేయర్స్ వాళ్ళ టీమ్ లో ఉన్నారు. ఒకటి ఏంటంటే ముంబైలో జరుగుతుంది ఫస్ట్ మ్యాచ్ కనుక ముంబై ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. అండ్ అలా కాకుండా ముంబై లో అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ తో జరిగినటువంటి మ్యాచ్ లో 135 బ్రిలియంట్ సెంచరీ సాధించాడు జస్ట్ రీసెంట్ గానే 2025. సో నేను అనుకుంటాను ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉపయోగపడవచ్చు. అండ్ ఇట్స్ గుడ్ ప్లేస్ ఆల్సో. క్రికెట్ అద్భుతంగా కొనసాగుతుంటుంది. తర్వాత పెద్ద స్కోర్స్ చూస్తుంటాం. మీరు ఇంత ముందు స్టార్టింగ్ లోనే సిక్సర్స్ అన్నారు కదా, అవును. సిక్సర్స్ యొక్క మోత మోగే ఛాన్స్ డెఫినెట్ గా ఉంటుంది. బికాస్ ఐపీఎల్ లాంటి మ్యాచెస్ లో కూడా మనం బిగ్ స్కోర్స్ అక్కడ చూసాం. సో డెఫినెట్లీ కొంటే వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఇండియన్ టీమ్ అమెరికన్ తక్కువ అంచనా వేసే ఛాన్సే లేదు అసలు. ఎస్ అలా చూస్తే 1983లో ఇండియా కూడా లైక్ ఇలాగే కదా సార్, మనకి ఇప్పుడు ఎలా ఉందో. right. ఎగ్జాక్ట్లీ. ఒక మీరు అన్నట్టుగా అండర్ డాగ్స్ గా బరిలోకి దిగి జింబాబ్వే ఓడించడం 175 కపిల్ దేవ్ ఇన్నింగ్స్, ఆ తర్వాత ఆస్ట్రేలియాను జింబాబ్వే ఓడించడం, అది హెల్ప్ఫుల్ అయింది ఇండియాకు. అండ్ హాట్ ఫేవరెట్స్ గా హ్యాట్రిక్ వెస్టిండీస్ సాధించకుండా ఫైనల్ లో వెస్టిండీస్ ఓడించడం, తర్వాత అది కూడా తక్కువ స్కోర్ 183 చేసి వాళ్ళని 140+ కు కట్టడి చేయడం. మీరు అన్నట్టుగా మహేజ్ ఇటువంటి చాలా మనం మైల్ స్టోన్స్ చూసాం క్రికెట్ చరిత్రలో. సో అందుకని ఏ టీం ను కూడా మీరు తక్కువ అంచనా వేరేట్టు. 2020లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ యాక్చువల్లీ. ఒక మంచి స్పెల్ కావచ్చు, ఒక మంచి బ్యాటర్ నుంచి పర్ఫార్మెన్స్ కావచ్చు. ఐ మీన్ ఒక్కొక్కసారి సడన్ గా ఏమవుతుందంటే వర్షం కారణంగా కొన్ని ఓవర్స్ కుదించినట్లయితే అప్పుడు కూడా ఒక టీం కు బెనిఫిట్ కావచ్చు. సో ఒక్కొక్కసారి టాస్ అనేది బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యూర్ రైట్ మహిజా, నో టీమ్ కెన్ బి అండర్ ఎస్టిమేటెడ్ ఇన్ సచ్ ఫార్మాట్. ఎగ్జాక్ట్లీ సార్. బట్ ఈసారి చూస్తే నో విరాట్, నో రోహిత్, మనం T20లోకి వెళ్ళబోతున్నాము. సో దీన్ని ఎలాగా చూడాలి? టీం ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఒకసారి, మన టీం వీక్నెస్ అండ్ మన టీం స్ట్రెంగ్త్ రెండు కూడా ఒకసారి చెప్పండి. యు రిమెంబర్ మనం ఒక ఎపిసోడ్ చేసినప్పుడు, ఇప్పుడు ఇయర్ ఎండింగ్ ఎపిసోడ్ చేసినప్పుడు ఈ విషయం మనం చర్చించాం కదా, రోహిత్ అండ్ కోహ్లీ విషయం. ఇప్పుడు వాళ్ళు అద్భుతంగా ఆడి అద్భుతమైనటువంటి విజయాలు సాధించి రిటైర్ అయిపోయినారు. అండ్ వాళ్ళను రిప్లేస్ చేసే ప్లేయర్స్ టోటల్ గా కాకుండా కానీ ఫిల్ చేస్తున్నారు అసలు అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్సెస్ తోటి. మీరు అభిషేక్ శర్మ తీసుకోండి, యంగ్స్టర్. తర్వాత ఈశాన్ కిషన్ మనందరికీ తెలుసు, చాలా చక్కగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ యాజ్ ఎ కెప్టెన్ గా సెట్ అయిపోయినాడు. రోహిత్ తర్వాత నేను అనుకుంటాను T20లో ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ఎదుగుతున్నాడు. ఈవెన్ అతను ఫామ్ లేనప్పుడు కూడా న్యూజిలాండ్ అగైన్స్ ఫామ్ లోకి వచ్చాడు. దట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ ఇండియా యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు కెప్టెన్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాజ్ అ బ్యాటర్ ఆల్సో. బట్ అతని పైన కెప్టెన్సీ బాధ్యతలు ఎప్పుడైతే అప్పచెప్పారో దాన్ని
ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా విక్టరీస్ కూడా సాధిస్తూ వచ్చాడు అసలు యాక్చువల్గా. ఎస్. అండ్ ఈజ్ ఎ గుడ్ కెప్టెన్. తిలక్ వర్మ మీరు చూసుకోండి, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ ముంబైకి ఆడుతూ ఉంటారు. రియల్ గా చెప్పాలంటే ఈశాన్ కిషన్ కూడా ముంబైకి గతంలో ఆడాడు, ఇప్పుడు సన్ రైజర్స్ కి ఆడాడు. సూర్యకుమార్ ఈస్ ఫ్రమ్ ముంబై. ఎస్ ఎస్ అవును సార్. జస్ప్రీత్ బుమ్రా ముంబైకి ఆడతాడు, ఆల్దో ఈస్ ఫ్రమ్ గుజరాత్. తన కెరియర్ అంతా ఐపీఎల్ అది ముంబైలో కొనసాగింది. సో ఇలా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. టీమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండి, డౌటే లేదు. హర్షదీప్ లాస్ట్ టైం హైయెస్ట్ వికెట్ టేకర్. అండ్ అట్లాగే కుల్దీప్, అక్షర్, వాషింగ్టన్ సుందర్, పిటెనేత్ అతడు, మీకు రింకు సింగ్, శివం డుబే ఎవరు లేరు అసలు యాక్చువల్గా. టీంలో స్ట్రెంత్ అద్భుతంగా ఉంది. బట్ ఓన్లీ ఏదైనా మైనర్ కన్సర్న్ ఉంది అంటే, ఐఎమ్ నాట్ సేయింగ్ బిగ్ కన్సర్న్ కూడా కాకపోవచ్చు, ఎందుకంటే ఈ మధ్యలో ఫీల్డింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ కనబడింది. అవును. అది లాస్ట్ వరల్డ్ కప్ లో కొంచెం కనబడింది. లాస్ట్ వరల్డ్ కప్ కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ, ఏషియా కప్ లో కూడా ఆ కొంచెం ఫీల్డింగ్ ల్యాప్సెస్ చూసాం మనం. అవును. అక్కడనే కొంచెం కన్సర్న్ ఉంది కానీ, బట్ అదర్వైజ్ బ్యాటింగ్ బౌలింగ్ లో అయితే ఇండియాకు మంచి బ్యాలెన్స్ ఉందండి. ఇండియా డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు స్టార్ట్, వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ గా స్టార్ట్ అవుతారు. బట్ ఇప్పటి వరకు ఏ టీం కూడా డిఫెండ్ చేసుకోలేదు మహిజా టైటిల్. ఎగ్జాక్ట్లీ అవును. సో ఆ రికార్డ్ ఏమైనా Break సృష్టిస్తారా ఇండియా? ఎస్ ఎస్ దే హ్యావ్ ది ఎబిలిటీ టు క్రియేట్ రికార్డ్స్ అని డౌట్ లేదు. ఎగ్జాక్ట్లీ సార్. ఇలా చూసుకుంటే గ్రూప్ టోటల్ 20 టీమ్స్ 4 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఈచ్ గ్రూప్లో మనకి 5 టీమ్స్ ఉన్నాయి. మన ఇండియా గ్రూప్లో వచ్చేసి ఇండియా పాకిస్తాన్ కూడా ఒకే గ్రూప్లో వచ్చింది. పాకిస్తాన్తో ఇండియా ఏ గ్రూప్ స్టేజ్ కూడా, లీగ్ స్టేజ్ ఏది కూడా ఆడనని చెప్పేసింది పాకిస్తాన్. ఈ లెక్కను చూసుకుంటే అది ఇంకా ఏమైనా డైలమాలో ఉందా, లేదా ఆల్రెడీ మనం ఎంటర్ అవ్వకుండానే ఒక 2 పాయింట్స్ గెయిన్ చేసేసినట్టే మనం భావించవచ్చా? వెల్ దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. బట్ నిన్నటి రిపోర్ట్ ప్రకారం మహిజా, సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు కూడా ఇంటర్వ్యూలో, టికెట్స్ హ్యావ్ బీన్ బుక్ ఫర్ లంక అని చెప్పాడు అసలు యాక్చువల్లీ. అంటే దట్ మీన్స్ యాక్చువల్లీ మ్యాచ్ విల్ బి ఆన్ అని చెప్పి మనం ఒక హోప్ తోటే వెళ్దాం. ఎందుకంటే మంతనాలు జరుగుతున్నాయి పాకిస్తాన్ లో కూడా. ఫార్మర్ క్రికెటర్స్ కూడా దీన్ని అసలు యాక్చువల్ గా పాకిస్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎంకరేజ్ చేయటం లేదు. ఇండియా పాకిస్తాన్ ఆడాల్సిందే, స్పోర్ట్స్ పాలిటిక్స్ కలవకుండా స్పోర్ట్స్ డిఫరెంట్ గా ఉంటే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, అసలు ముఖ్యంగా స్పోర్ట్స్మెన్షిప్ అంటేనే ఎగ్జాక్ట్లీ ఇలాంటివి పెట్టుకోకపోవటం, అందులో వీళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్ అయి ఉండి ఇలా ప్రవర్తించడం అనేది అది ఎలా చూడాలి? అబ్సల్యూట్లీ. అండ్ అలా కాకుండా రీసెంట్ గా ఏషియా కప్ లో ఆడారు, ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడారు. పాకిస్తాన్ కేమ్ టు ఇండియా ఆల్సో. Yes. 2011 లో వచ్చారు, అప్పుడు ఇంకా సీరియస్ గా ఉండే ప్రాబ్లం. తర్వాత 2023 లో వచ్చారు, ఆడారు కదా. సో శ్రీలంకలో అసలు యాక్చువల్ గా వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ రిడిక్యులస్ అండి. ఎందుకంటే ఇలా ఎందుకు అలా గవర్నమెంట్ తీసుకోవాల్సి వచ్చింది డోంట్ నో. బట్ మ్యాచ్ విల్ బి ఆన్ అన్నటువంటి ఒక ఆశతో మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే టికెట్స్ ఎప్పుడైతే బుక్ అయిపోయినాయి సూర్యకుమార్ చెప్పాడో, దట్స్ అన్ ఇండికేషన్ దట్ ఒక హింట్ అయితే ఇచ్చాడు. అందరూ రెడీగా మ్యాచ్ హోప్స్ విల్ బి ఆన్. yes గెట్ గ్లూడ్ టు ద టీవీ సెట్స్ అని ఒక హింట్ అయితే ఇచ్చాడు. అండ్ మనం కూడా హోప్ చేద్దాం మ్యాచ్ ఉంటుందని. ఎందుకంటే సెక్యూరిటీ కన్సర్న్స్ ఏమున్నాయి చెప్పండి. 96 లో పాకిస్తాన్ ఆస్ట్రేలియా, వెస్టిండీస్ వెళ్ళలేదు, శ్రీలంక కంటే దేర్ వర్ రీజన్స్ యాక్చువల్లీ. అప్పుడు ఒక బ్యాంక్ పైన అటాక్ జరిగింది, చాలా మంది చనిపోయినారు, చాలా మంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇంజర్డ్ అయినారు. సో అందుకనే కన్సర్న్స్ తోటి వాళ్ళు వెళ్ళలేదు. ఒకవేళ పాకిస్తాన్ ఆడకపోయినట్లయితే మనం చర్చించాం కూడా ఒక డిస్కషన్ లో మహిజా, నష్టపోయేది పాకిస్తానే. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. వాళ్ళకు ఫైన్ ఉంటుంది, తర్వాత ఆల్ రంగాల్లో నష్టపోయేది వాళ్ళే కనుక ఐ థింక్ దే హ్యావ్ టు మళ్ళీ రీథింక్ చేసుకోవాలి, డెసిషన్ వాపస్ తీసుకోవాలి అండ్ ఆడేందుకే ప్రయత్నించాలి. మ్యాచ్ విల్ బి ఆన్ అని నాకు కూడా ఒక ఆశ కలుగుతుంది. ఎగ్జాక్ట్లీ సార్. అంటే కొన్ని ఇంట్రెస్టింగ్ పీపుల్కి ఎంతూజియాజం క్రియేట్ చేసే కొన్ని విషయాలు, విరాట్ కోహ్లీ లేకపోవటం, కోహ్లీ అండ్ రోహిత్ లేకపోవటం, అండ్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ డైలమాలో ఉండడం, ఎస్పెషల్గా ప్రతి దాంట్లో మనతో ఆడే బంగ్లాదేశ్ లేకపోవటం, ఈ మూడు ఏమన్నా కొంచెం ఇంట్రెస్ట్ని తగ్గిస్తాయంటారా క్రికెట్ ఆడియన్స్? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడు న్యూజిలాండ్ తో జరిగినటువంటి సిరీస్ లో I was in Nagpur, I was in Raipur, I was in Vizag actually. కిక్కిరిసిపోయినాయి స్టేడియంస్ అసలు. అక్కడ కూడా ఇండియా అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ వచ్చారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నిన్న ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. మనం సూర్యకుమార్, సౌరవ్ సూర్యవంశీ కూడా ఫ్యూచర్ లో వీళ్ళు లాగేది. అంటే ఇండియన్ టీమ్ కు బెంచ్ స్ట్రెంత్ ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఒక్కసారి మీరు చెప్పండి మైజా, ఒక్క సూపర్ హీరోను ఇమీడియట్ గా ఫిల్ చేయడం అనేది కష్టం అవుతుంది. సినీ ఫీల్డ్ తీసుకున్నా, మ్యూజిక్ ఫీల్డ్ తీసుకున్నా గానీ I think it's not easy to fill that gap actually, I think. So but కొత్త వాళ్ళు కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయడం అనేది దట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. దేంట్లో ఏ రంగాల్లోనైనా ఎంకరేజ్ చేయాల్సింది. సో ఇప్పుడు అభిషేక్ శర్మ మనం అన్నట్టుగా ఎదుగుతున్నాడు, అట్లాగే తిలక్ వర్మ చక్కగా ఆడుతున్నాడు, మన తెలుగువాడు. అట్లాగే మీకు ఈశాన్ కిషన్ అద్భుతంగా ఆడుతున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, శుభ్మన్ గిల్ లాంటి సక్సెస్ఫుల్ కెప్టెన్ కు కూడా, అంటే ఇప్పుడు ప్రెసెంట్ టెస్ట్ లో మంచిగా ఆడుతున్నటువంటి ప్లేయర్ కూడా
తర్వాత యశస్వి జైస్వాల్ కు టీమ్ లో ఛాన్స్ లేదు అంటే జస్ట్ ఇమాజిన్ హౌ స్ట్రాంగ్ ఈజ్ ఇండియన్ టీమ్ అని చెప్పి. Exactly. అంటే సెకండ్ థర్డ్ స్ట్రెంత్ టీమ్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో అందుకనే రోహిత్ విరాట్ కోహ్లీని అఫ్ కోర్స్ కొన్ని డిపార్ట్మెంట్స్ లో మిస్ అవుతారు కాదని కాదు, బట్ వాళ్ళు లేకుండా కూడా 2 years నుంచి విక్టరీ సాధిస్తూ వస్తున్నారు. మీరు చూడండి 2024 లో రిటైర్ అయ్యారు మహేష్ ధవన్. అవును. 2024 నుంచి మీరు ఇప్పటి వరకు తీసుకున్నట్లయితే ఇండియాకు ఏషియా కప్ విక్టరీ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. మ్యాచెస్ 4 ఓడిపోతే 15లో 11 గెలుస్తున్నారు, 20లో 4 ఓడిపోతే 16 గెలుస్తున్నారు. సో మీకు అక్కడ వాళ్ళు లేని లోట్ అనేది అయితే కనబట్టలేదు T20లో. మేబీ టెస్ట్ మ్యాచెస్ లో ఫీల్ అవుతున్నాం, డౌటే లేదు. మేము వన్డేలో కూడా ఫీల్ అవుతాం. వన్డేలో వాళ్ళు ఇప్పుడు ఆడుతున్నారు, దట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. బట్ 2020లోనైతే నేను అనుకుంటాను వాళ్ళని టోటల్ గా రిప్లేస్ చేయకపోయినా కానీ ఇమీడియట్ ఫ్యూచర్ లో, బట్ దేర్ ఆర్ ప్లేయర్స్ హూ కెన్ ఫిల్ దేర్ ప్లేసెస్. ఎస్ ఎగ్జాక్ట్లీ. కొంచెం స్టార్టింగ్లో ఎక్కడైనా ఏ టీం అయినా కూడా ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇది ఉంటుంది, బట్ దెన్ తర్వాత ఫర్దర్గా వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఇప్పుడు మీరు వైకేకు అద్భుతమైనటువంటి యాంకర్, మీరు సీరియల్స్ లో కూడా యాక్టింగ్ చేస్తుంటారు. ఒకవేళ సడన్ గా మీరు ఏదైనా డెసిషన్ తీసుకుని మీరు అమెరికాలో యాక్టింగ్ చేయడానికి వెళ్తే కొంచెం ఫీల్డ్ మిస్ అవుతారు నేచురల్లీ. సార్ టచ్ వుడ్ మీరు అదే జరగకపోయినా అన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మై ప్లెజర్ అండి, ఇట్ విల్ హ్యాపెన్ ఆఫ్ కోర్స్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చూస్తే ఫర్దర్గా అంటే ముంబై పిచ్ గురించి ఒకసారి అండ్ ఇంజురీస్, నిన్న మనకి ఇంజురీ జరిగింది, మనకి మొహమ్మద్ సిరాజ్ని రిప్లేస్ చేశారు రాణా ప్లేస్లో, ఒకసారి దాని గురించి. అబ్సల్యూట్, దట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ అండి. నిన్న అనుకున్నాం కూడా మహమ్మద్ సిరాజ్ కుడ్ బి రిప్లేస్, ఎందుకంటే మహమ్మద్ సిరాజ్ ఒక్కడే ఇప్పుడు ఇండియాకు ప్లేస్ ఫిల్ చేసేటటువంటి బౌలర్, బికాస్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ 2020లో కూడా అతని యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ మెరుగుపడ్డాయి, డౌట్ లేదు. అతన్ని మెయిన్ గా టెస్టులలో ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు కానీ, బట్ ఈ రిప్లేస్మెంట్ అనేది గుడ్ థింగే. అండ్ అలా కాకుండా మీరు అన్నట్టుగా వాషింగ్టన్ సుందర్ కూడా చిన్న ఇంజరీ ఉంది. తిలక్ వర్మన్ అయితే ఫిట్ అయిపోయాడు, ప్రాక్టీస్ మ్యాచెస్ లో రన్స్ స్కోర్ చేశాడు, ఈస్ ఫిట్. దట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ, గుడ్ న్యూస్ ఫర్ ఇండియా యాక్చువల్లీ. మిగతా కన్సర్న్స్ అన్ని లేవు. అండ్ బుమ్రాను అఫ్ కోర్స్ కొంచెం తెలివిగానే ఉపయోగిస్తున్నారు ప్రతి మ్యాచ్ లో కాకుండా. ఇప్పుడు నమీబియాతో జరిగినప్పుడు నేను అనుకుంటాను వేరే వాళ్ళని ఉపయోగించవచ్చు. సో అలానైతే జరుగుతుంది. సో టీమ్ లో మిగతా కన్సర్న్స్ అయితే లేవు. ముంబై వికెట్ అన్నారు కనుక ముంబై వికెట్ విషయం మాట్లాడాలంటే మహేజ్, అభిషేక్ శర్మ లాస్ట్ టైం ఇక్కడ మ్యాచ్ జరిగినప్పుడు జస్ట్ సమ్ మంత్స్ ఎగో అగైన్స్ ఇంగ్లాండ్ ఒక మెరుపు లాంటి సెంచరీ సాధించాడు, 135. ఇంగ్లాండ్ బౌలర్స్ కు చుక్కలు చూపించాడు. అండ్ అట్లాగే ఇండియా కూడా ఇక్కడనే హైయెస్ట్ స్కోర్ అదే టీమ్ తోటి 247 స్కోర్ చేసి ఇంగ్లాండ్ 97 కి అలౌట్ చేశారు. రియల్ గా చెప్పారంటే ఉన్నటువంటి వాళ్ళు ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. సో ఐ థింక్ గుడ్ బ్యాటింగ్ కండిషన్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ కొంచెం పేస్ బౌలర్స్ కు స్పిన్నర్స్ కంటే ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. అండ్ స్పిన్నర్స్ కూడా బాల్ స్కిడ్ అవుతుంటుంది కనుక వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్స్ కొంచెం ఎఫెక్టివ్ గా ఉండవచ్చు ఇక్కడ. సో ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ బ్యాటింగ్ వికెట్స్ అండి. మీరు ఐపీఎల్ లో కానివ్వండి, మీరు ఎక్కడ చూసా కానీ ఆ రికార్డ్ అంటే అఫ్ కోర్స్ ఇండియా కొంచెం 100% ఇక్కడ విక్టరీస్ లేకున్నా కానీ ఐ థింక్ ఎక్కువగా 9-8 అట్లా విక్టరీస్ ఉన్నాయి. ఇట్స్ ఎ గుడ్ బ్యాటింగ్ వికెట్ అండ్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ హై స్కోరింగ్ మ్యాచ్. ఎగ్జాక్ట్లీ సార్. ఒకసారి టాస్ విషయానికి వస్తే ఎలా సార్, టాస్ మనం ఇఫ్ ఇన్ కేస్ గెలిస్తే ఏం చూస్ చేసుకోవచ్చు ఇండియా? ఏదైనా డ్యూ ప్రాబ్లం ఉంటది అంటే ముంబైలో, ఎందుకంటే సముద్ర తీరాన ఈ స్టేడియం ఉంది కనుక డ్యూ ఎఫెక్ట్ ఉంటది అంటేనే అప్పుడు అయితే కొంచెం సెకండ్ థాట్ అవసరం ఉంటుంది. ఎందుకంటే బౌలింగ్ ఫస్ట్ చేసి తక్కువ స్కోర్ కు కట్టడి చేసి, ఎందుకంటే బౌలింగ్ సెకండ్ చేసేటప్పుడు ఎంత మంచి బౌలింగ్ లైన్ అప్ అయినా కానీ కొంచెం గ్రిప్ చేయడానికి కష్టపడుతుంటారు అసలు. దట్స్ వాట్ హ్యాపెండ్ అగైన్స్ న్యూజిలాండ్ యాక్చువల్లీ. చూసాం కూడా కొన్ని మ్యాచెస్. సో న్యూజిలాండ్ కూడా చాలా కష్టపడ్డారు. సో అదొకటే మీకు కొంచెం కన్సర్న్ గా ఉంటుంది కానీ, బట్ బ్యాటింగ్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి, డ్యూ ఎటువంటి సమస్య లేదు అంటే బ్యాట్ ఫస్ట్ అండ్ పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్. యాక్చువల్లీ న్యూజిలాండ్ ను పెద్ద స్కోర్ చేసి మొన్న లాస్ట్ మ్యాచ్ లో చూసాం కదా, బుమ్రా 260 అట్లా స్కోర్ చేసినప్పుడు చాలా కష్టం అవుతుంది. బట్ అలా కాకుండా డ్యూ ఎఫెక్ట్ అనేది కొంచెం క్యాప్టెన్ కొంచెం సందిగ్ధంలో ఉంచుతుంది, అంటే బౌలింగ్ చేయాలా ఫస్ట్ బ్యాటింగ్ అనేది. అదర్వైజ్ ఇండియా బ్యాటింగ్ పని చేసా కానీ ఇక్కడ మంచి స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సార్. సో ఒకసారి చూస్తే మనం ఇండియన్ ఆరిజిన్ ప్లేయర్స్ ఆల్మోస్ట్ అన్ని టీమ్స్లో ఉన్నారు, అంటే ఆల్మోస్ట్ ఉన్నారు, మొత్తంగా కాదు, ఆల్మోస్ట్ ఇండియన్ ఆరిజిన్ ప్లేయర్స్ ఉండటం వల్ల ఇది మనకి ఎంతవరకు ఫెచ్చింగ్గా ఉంటుంది? దగ్గర చూస్తే మనకి 11 మెంబర్స్ ఉన్నారు కెనడాలో, ఏకంగా అమెరికాలోనే 9 మెంబర్స్, అమెరికాలో 9 మెంబర్స్ ఉన్నారు. నేను అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు ఆడుతున్నటువంటి ప్లేయర్స్ అందరినీ కూడా సౌరవ్ దగ్గర నుంచి మొదలు పెడితే హర్మీత్ వీళ్ళందరినీ ఆ ఇంటర్వ్యూ గౌజ్ ను తర్వాత మొనాక్ అంటే కలిసే ఛాన్స్ రాలేదు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. బట్ అదర్వైజ్ ఐ ఇంటర్వ్యూడ్ ఆల్ దీస్ ప్లేయర్స్ యాక్చువల్లీ. అండ్ హర్షదీప్ వీళ్ళందరూ కూడా పంజాబ్ ఆడినటువంటి ప్లేయర్స్ ఉన్నారు. మీరు అన్నట్టుగా ఒక మినీ ఇండియన్ టీమ్ ఇది, రియల్ గా చెప్పాలి. మినీ ఇండియన్ టీమ్ దట్టు మీరు అన్నట్టుగా మైజా T20 ఫార్మాట్ లో
మంచి విక్టరీ సాధిస్తున్నటువంటి టీం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎదిగినప్పుడు అలాగే ఎదిగారు. అవును. ఆఫ్ఘనిస్తాన్ లో మాక్సిమం పాకిస్తాన్ ప్లేయర్స్ ఉండేది, అండ్ ఇప్పుడు వాళ్ళ ప్లేయర్స్ కూడా చక్కగా పర్ఫామ్ చేస్తున్నారు. అండర్ 19 లో చూడలేదు, సెమీఫైనల్ వరకు వచ్చింది వాళ్ళ టీం అసలు. Yes. సో అలాగే యుఎస్ఏ కూడా నేను అనుకుంటాను పాకిస్తాన్ ఓడించడం, మీరు చెప్పారు కదా స్టార్టింగ్ లో కూడా పాకిస్తాన్ ఓడించారు లాస్ట్ టైం. అవును. సో దే కెన్ నాట్ బి టేకన్ ఫర్ గ్రాంటెడ్ అండి, డౌటే లేదు. బికాస్ దే ఆర్ ఎ వెరీ గుడ్ సైడ్, అండ్ ఇండియన్స్ ఉన్నారు కనుక ఇండియాలో ఆడినటువంటి ప్లేయర్స్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఈవెన్ ఐపీఎల్ ఆడినటువంటి ఛాన్సెస్ పొందినటువంటి ప్లేయర్స్ ఉన్నారు కనుక దే కెన్ నాట్ బి టేకెన్ లైట్లీ. ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అండి, ఫస్ట్ మ్యాచ్. లైక్ మనం ఒక మళ్ళీ ఇండియాతో ఆడుతున్నట్టు చూడొచ్చేమో ఈ రోజు ఈవినింగ్. అలాగే మినీ ఇండియన్ టీమ్ వర్సెస్ ద బిగ్ ఇండియన్ టీమ్. సరే, ఒకసారి ఈ రోజు 3 మ్యాచెస్ జరుగుతున్నాయి మనకి. పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్, వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్, ఇండియా వర్సెస్ అమెరికా. సో ఈ ఇండియా వర్సెస్ అమెరికా ఒకసారి పక్కన పెట్టేస్తే మిగిలిన 2 మ్యాచెస్ లో ఎవరు ఫేవరెట్ గా ఉండొచ్చు, ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఉండొచ్చు? పాకిస్తాన్ అండ్ వెస్ట్ ఇండీస్ విల్ స్టార్ట్ ఫేవరెట్స్. పాకిస్తాన్, నెదర్లాండ్స్. డిస్కషన్ ఇప్పుడు పాకిస్తాన్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది మన డిస్కషన్ అయ్యే సమయానికి. అండ్ పాకిస్తాన్ టీం కూడా చాలా మంచి ఫామ్ లో మన ఆస్ట్రేలియాని ఓడించారు వాళ్ళ హోమ్ గ్రౌండ్స్ లో, అండ్ వాళ్ళ టీం చాలా స్ట్రాంగ్ గానే ఉంది ఈ సంవత్సరం. అండ్ ఐ థింక్ ఆల్రెడీ వరల్డ్ కప్ గెలిచినటువంటి టీమే 2009 లో మంచి టీం. అండ్ ఇప్పుడు బాబర్ ఆజంను కంటిన్యూస్ గా ఆడిస్తున్నారు, ఎందుకంటే బిగ్ బ్యాష్ లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. ఆయూబ్ కానివ్వండి, తర్వాత ఫకర్ జమాన్, తర్వాత ఫహీమ్ అష్రఫ్, తర్వాత మీకు సైన్ అఫ్రిది, అండ్ ఇప్పుడు షాదాబ్ ఖాన్ రావడంతో పాకిస్తాన్ టీం బౌలింగ్ స్ట్రెంత్ కూడా పెరిగింది. అండ్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్, ఎందుకంటే అతను అమెరికా లీగ్ లో ఎప్పుడైతే మంచి రన్స్ సాధించాడో, అతన్ని లాస్ట్ టైం సెలెక్ట్ చేయలేదు కానీ ఛాంపియన్స్ ట్రోఫీ ఏషియా కప్ లో, బట్ హీ హెస్ బీన్ బ్రాట్ బ్యాక్ ఇన్ టు ద టీమ్. యాక్చువల్లీ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆల్రౌండర్, గుడ్ లెగ్ స్పిన్నర్, మంచి రిథమ్ మూమెంటం ఉంది అతనికి, చాలా కొంచెం టెక్నిక్ కూడా డిఫరెంట్ గానే ఇప్పుడు కనబరుస్తున్నాడు కనుక ఈజ్ గోయింగ్ టు బి ఎ కీ ప్లేయర్ ఫర్ దెమ్ యాజ్ అన్ ఆల్రౌండర్ గా. అండ్ అబ్రార్ ఉన్నాడు వాళ్ళకు బౌలర్ గా. సో నసీమ్ షా బౌలర్ గా, ఫాస్ట్ బౌలర్ గా. ఐ థింక్ దే హావ్ గోట్ ఎ ఫెంటాస్టిక్ టీమ్ అండి. అండ్ నెదర్లాండ్స్ కూడా నేను అనుకుంటాను మంచి పోటీ ఇస్తుంది టోటల్. అంటే స్కాట్లాండ్ ప్రాబ్లం ఏంటంటే, స్కాట్లాండ్ పాపం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు. వాళ్ళు బంగ్లాదేశ్ ఎప్పుడైతే నిష్క్రమించాల్సి వచ్చిందో ఆ తర్వాత వాళ్ళను సెలెక్ట్ చేయడం చూసాం. సో వాళ్ళు అనుకోకుండా రావడం జరిగింది, అన్ప్రిపేర్డ్ గా వచ్చారు ఒక రకంగా చెప్పాలంటే స్కాట్లాండ్ టీం. బట్ వెస్ట్ ఇండీస్ టీం ఎప్పుడు కూడా ఇండియన్ కండిషన్స్ లో అద్భుతంగా ఆడతారు, ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ముఖ్యంగా గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళకు హెట్మేర్ లాంటి ప్లేయర్ టాప్ ఆర్డర్ లో ఆడడం, అద్భుతంగా ఫామ్ లో ఉండడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ దెమ్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్ సార్. సో ఒకసారి చూస్తే మొత్తంగా ఈసారి మనకి గ్రూప్ డి వరకు కూడా లీగ్స్ అయిపోయి సూపర్ 8 వచ్చే వరకు కూడా ఎవరు టఫ్ కాంపిటీటర్ అనేది గెస్ చేసే పరిస్థితి లేదంటారా? సూపర్ 8 కు నేను అనుకుంటాను ఇండియాకు ప్రాబ్లం కాకపోవచ్చు. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసే టీమ్స్ ఏంటంటే ఇండియా అండ్ పాకిస్తాన్. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినట్లయితే వాళ్ళకి, ఎందుకంటే పాకిస్తాన్ ఒకవేళ 4 చేసినట్లయితే యూఎస్ఏ ఛాన్స్ ఉండవచ్చు ఈ గ్రూప్ నుంచి. అండ్ ఒక గ్రూప్ నుండి ఇంగ్లాండ్ అండ్ వెస్ట్ ఇండీస్ కు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, అన్లెస్ ఏదైనా మిరకల్ జరుగుతుంది తప్ప. అండ్ శ్రీలంక మీకు గ్రూపే కొంచెం నాకు శ్రీలంక, ఆస్ట్రేలియా, తర్వాత శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ అది కొంచెం టఫ్ గా కనబడుతుంది. శ్రీలంక, ఆస్ట్రేలియా పర్వాలేదు, మీకు ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా గ్రూపే మీరు అన్నట్టుగా కొంచెం టఫ్ గా కనబడుతుంది. బట్ అదర్వైజ్ ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి ఎనీ ప్రాబ్లమ్ ఫర్ దీస్ టీమ్స్ టు మేక్ ఇట్ టు సూపర్ 8 అండి. రియల్ బ్యాటిల్ అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. రైట్ సార్. ఆల్రెడీ రోహిత్ ఒక చిన్న యాడ్ లాంటి దాంట్లో కప్ విన్నింగ్ మూమెంట్ ఏదైతే వాళ్ళు ఒక స్టెప్ వేస్తారు కదా, ఆల్రెడీ అది ప్రాక్టీస్ చేయండి అందరూ ఇండియన్స్, మనం గెలిచేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ సుధీర్ సార్. మనం ఫర్దర్గా ఇలాంటి డిస్కషన్స్ మరిన్ని పెడదాము, ఎందుకంటే 1 month వరకు మనకి బోల్డ్ స్కోప్ ఉంది కాబట్టి వీ విల్ మీట్ ఫర్దర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. సో మరి ఈరోజు ఫస్ట్ మ్యాచ్ T20లో ఇండియా వర్సెస్ అమెరికా జరగబోతుంది. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ YK న్యూస్, ఇది తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel